అసలు ఇప్పుడు సపరేటు ఎస్సీలని, సపరేట్ ఎస్టీలని, సపరేట్ బీసీలని, సపరేట్ మైనార్టీ అని రెసిడెన్షియల్స్ ఉన్నాయి కదా. అట్లా కాకుండా ఈ అందరి పిల్లల్ని అక్కడికి చేర్చి అందరికి అడ్మిషన్స్ ఇచ్చి దాంట్లో ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 10 మంది, బీసీలు 10 మంది, ఓసీలు 10 మంది ఒకటే క్లాసులో కూర్చొని చదువుకుంటారు. తర్వాత ఒకటే డార్మెంటరీ, తర్వాత ఒకటే డైనింగ్ హాల్, ఒకటే ప్లే గ్రౌండ్. ఉద్యోగాల నియామకాలపై ఒక విద్యార్థి నాయకులుగా మీరు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చా? తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మీ బతుకులు మారుతాయి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అట్లా మాట్లాడినటువంటి వాళ్ళంతా మాట్లాడితే పిల్లలంతా అట్రాక్ట్ అయిపోయి తెలంగాణ ఉద్యమం చేసి కేసులు పెట్టుకొని రకరకాల పరిస్థితులకు అదయ్యి తన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళంతా తెలంగాణ వస్తే మా మీద కేసులన్నీ పోయి మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నటువంటి ఆ తరుణంలో అసలు 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు కనీసము ఒక 20-30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే చెప్తా ఉన్నా. అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు నిరుద్యోగులకు నేను అండగా నిలబెడతా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేండి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ రోజే చెప్పారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆ ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు దాదాపుగా 80,000 పైన ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగ యువతలను 80,000 పైన ఉద్యోగాలలో ఒక 50,000 ఉద్యోగాలు దాదాపు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినాయి అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కదా. అసలు ఒక విషయం తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే కోట్ల కేసు వేయించి నోటిఫికేషన్ ఆపిచ్చేది. వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు వేసారు? ఉద్యోగాలే వేయలేదు. 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అసలు వాళ్ళు ఉద్యోగాలే వేయలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేది కోర్టుకు పోయేది, లేదంటే పేపర్ లీకేజ్ అయ్యేది. పేపర్ లీకేజ్ అయ్యి కోర్టుకు పోయి మళ్ళీ అదంతా ఆగిపోయేది. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కొన్ని స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, కొన్ని గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, టీచర్ల కొరత ఉంది కదా. ఒక్కొక్క టీచరు 2-3 సబ్జెక్టులు బోధిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం కదా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ రిక్రూట్మెంటు దాదాపుగా 11,600 చిల్లర ఉద్యోగాలు డిఎస్సి ద్వారా నింపడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్లో కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ని, బయట కూడా జూనియర్ లెక్చరర్స్ని, అదేవిధంగా చాలామంది నిరుద్యోగులకు అంటే ఇప్పుడు అంటే మనము అంటే విద్యా పక్కకు పెడితే మిగతా వాటిలో కూడా రిక్రూట్మెంట్ జరిగింది కదా. ఇప్పుడు అంటే స్టాఫ్ నర్సులు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, వీటన్నిటినీ అదేవిధంగా కింది స్థాయిలో అంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి అంటే నిరుద్యోగులు వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం అది అంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో కావచ్చు, వీటన్నిటి ఇస్తున్నారు. ఇవి కాకుండానే పర్మనెంట్ ఉద్యోగాలే 80,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు నింపడం జరిగింది. కాబట్టి ఈరోజు విద్యాపరంగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కావచ్చు, అదేవిధంగా కేజీబీలలో కావచ్చు, అదేవిధంగా నీకు ఎక్కడైనా ఏ రెసిడెన్షియల్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి స్కూల్ కావచ్చు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా వీటన్నిటిలో రిక్రూట్మెంట్ అనేది అయిపోయింది. ప్రస్తుతం ఉన్న టీచర్లు కావచ్చు, మీ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితులు మనం చూసినాం. అది వాస్తవం కాదా? కమిషన్ రిపోర్ట్ను కాదు, వాళ్ళు జీతాలు టీచర్స్కి ఎక్కువ ఉన్నాయనే ఒక ఆలోచన అంటే అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత విద్యా కమిషను టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని అన్నారేంటి అని చెప్పేసి వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ కమిషను టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పలేదు. అంటే భవిష్యత్తులో జరిగేటువంటి రిక్రూట్మెంట్లో జీతాల సవరణ అనేది జరగాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ టీచర్లు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని మాత్రం చెప్పలేదు. ఇంటర్ బోర్డుని ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేయాలని మీరు సిఫారసు చేయడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా అది సక్సెస్ అవుతుంది అంటారా? ఇంటర్మీడియట్ బోర్డు సపరేట్ ఉండడము మూలంగా చాలా రకాలైనటువంటి పిల్లల మీద ఒత్తిడి కావచ్చు, లేకపోతే పేరెంట్స్ మీద ఈ ఫీజుల భారం కావచ్చు, కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, వీటన్నిటి మీద చాలా ప్రభావం ఉంది.